చూడండి అక్కడ తాలిబాన్స్ ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఓకే రైస్. సో ఫ్రెండ్స్ మన లంచ్ రెడీ అయిపోయింది తినడానికి. యాక్చువల్గా చూడొచ్చు ఇది రోటీ, ఏ రోటీ, మటన్ బిర్యానీ చాలా చాలా బాగుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ రోజు నేను కాబూల్ సిటీలో ఉన్నాను. కాబూల్ సిటీలో ఈరోజు మనము ఈరోజు బక్రీద్ రైట్. సో మన బ్రదర్ ఫాజిల్ బ్రదర్ కమ్ బ్రదర్. సో ఈరోజు ब्रदर इंट्रोड्यूस योरसेल्फ. ओके, अस्सलाम वालेकुम, कैसे हो? ठीक हो? मैं हूँ फजल रहमान, काबुल. ओके, इसके साथ हम जाएंगे अपने घर, आशिफ खान के घर. हम शक्ल मारते रहेंगे. ఓకే, ఇప్పుడు ఫెస్టివల్ ఉంది ఈరోజు బక్రీద్. సో లంచ్కి ఇన్వైట్ చేస్తున్నారు. వెళ్ళేసి లంచ్ చేసేసి కొంచెం వద్దాము. ఇట్ వాజ్ బిజీ. ఓకే, సో ఫ్రెండ్స్ కార్ లోపలికి ఎక్కేసాము. భాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి చూద్దాము. యాక్చువల్గా విషయం చెప్పలేదు కదా, నిన్న నైట్ ఒక 10 మంది తాలిబాన్లు నా హోటల్కి వచ్చేసి చెక్ చేశారు. పాస్పోర్ట్ అవన్నీ చెక్ చేశారు. भाई कल रात को तालिबान लोग आए थे. अच्छा, चेकिंग करने के लिए. वही करते हैं, चेकिंग करते हैं, वही मसला नहीं. वही चेकिंग करते हैं, तो मसला नहीं तो बोलते हैं ना कि आप सेफ्टी में हो या नहीं हो, इसलिए चेकिंग करते हैं. ओके ओके, अभी 11 o'clock तक सिग्नल आ गया, नहीं आया, क्यों बंद कर लिया सिग्नल? मसला ये था कि इधर ईद है ना, बकरी वाला ईद, हाँ, हम उसको बड़ा ईद कहते हैं ना, लोई अख्तर हम उसका कहते हैं, ईद सईद भी कहते हैं ना. उसकी वजह से ये सिक्योरिटी पर्पस के लिए उसने जैमर्स सिग्नल ही बंद होता है. सिग्नल बंद होता है, इसलिए ना अभी थोड़ा कोई खतरा वगैरह ना हो जाए, इसलिए बंद. ఓకే ఓకే, ఇది టైం కదా, మార్నింగ్ 11 o'clock వరకు నాకు, మార్నింగ్ 10 o'clock వరకు నాకు సిగ్నల్ లేదు అసలు. 2 సిగ్నల్స్, నా ఇండియా సిమ్, ఇక్కడ సిమ్ 2 బంద్ అయిపోయినాయి. నేను టెన్షన్ పడ్డా అసలు నా ఫోన్కి ఏమన్నా అయిందా అని చెప్పేసి. దాని తర్వాత భాయ్ వచ్చే వరకు నాకు తెలియదు ఈ విషయము. సో చూడొచ్చు బయట ఇలా ఉంది వెదరు. చూడండి అక్కడ తాలిబాన్స్ ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు చాలా చాలా స్ట్రిక్ట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బ్రదర్కి ఏదో వర్క్ ఉందంట, ఇక్కడ ఆపేసి లోపలికి వెళ్ళాడు. బనానా జ్యూస్ ఎంత అంటే జస్ట్ 20 రూపీస్, 20 అఫ్ఘానీ. యూజువల్గా ఈ బజార్ మొత్తం రష్ ఉంటుంది. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఎవరు లేరు, తాలిబాన్ మాత్రమే తిరుగుతున్నారు. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అంతే. నేమ్ ఆఫ్ దిస్ హోటల్? Kasri London. ఓకే, దిస్ ఇస్ ఎ బిగ్ వన్. Yeah, we are more big than Chennai. It's సో ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ సగం దూరం వరకు వచ్చేసినాము. సిటీ నుంచి 25 కిలోమీటర్స్ కంటే దూరమే ఉన్నది ఈ ఏరియా. యాక్చువల్గా చాలా మట్టుకు కాబూల్ కొండల పైన ఉన్న ఇల్లులు. ఈ సిటీ చాలా చిన్నగా ఉంటుంది. చూస్తున్నారు కదా అక్కడ కొండల పైన ఉన్న ఇల్లులన్నీ. సో ఏరియా మాత్రం చాలా చాలా, ఇది కొంచెం డెవలప్డ్ ఏరియా లా ఉంది. యాక్చువల్లీ మజారీ షరీఫ్ లో మొత్తం ఇల్లులు అన్ని ఎట్లున్నాయంటే మట్టితో చేసిన ఇల్లులు చాలా ఉండే. అది కూడా సిటీనే, కాకపోతే ఇది కొంచెం డెవలప్ అంతే. फेस्टिवल होते हैं ना ये ईद का, ज्यादा लोग बाहर ही देखने के लिए मिलते हैं. मस्जिद में जाते हैं ना, फिर जाते हैं अपने घर उधर. हाँ हाँ, जब बड़ा ईद होता है ना, बकरी वाला ईद, हाँ फिर अपने बकरी कटवा देते हैं ना, हाँ हाँ, उसको टुकड़े टुकड़े कर देते हैं. कोई गरीबों पे बांटता है, कोई अपने दोस्तों पे बेच देता है ना. ओके. फिर उसके बाद दूसरे दिन में बहुत ज्यादा रश होता है. सारा लोग अभी 1 बजे 2 बजे के बाद
लोग आ जाएंगे, बहुत ज्यादा लोग आते हैं। ओके बाहर बाहर आ जाते हैं, इतना क्राउड जैम, ट्रैफिक जैम होता है, सब कुछ है। दूसरे दिन बहुत अच्छा होता है ना, उससे भी हाँ ज्यादा अच्छा। अभी लोग आ रहे हैं, कम कम अपने काम ही कर रही है, देख लो ना इधर। యాక్చువల్గా నేను ఎప్పుడూ అసలు చూడలేదు వీళ్ళు ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి ఫస్ట్ టైం చూస్తా ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి మామూలుగా మసీద్కి వెళ్తారంట వచ్చిన తర్వాత బేకన్ కట్ చేసుకొని వంట చేసుకొని తింటారు సో ఇండియాలో అలానే జరుగుతుంది మరి ఇక్కడ ఎలా జరుగుతుందో తెలియదు సో చూద్దాం पानी तो नहीं मिल सकते, वही कोपरा भी थोड़ा कम मिलता है नारियल, हाँ तो इतना से कट देते हैं, कितना की 20-15 कर देते हैं। नारियल बहुत पीते हैं इंडिया में उधर तो बहुत हाँ अब इधर इस जगह से हम जाएंगे, हमारा राइट में यूटर्न लेंगे, फिर हम जाएंगे अपने घर तक। ओके इधर मैंने नारियल नहीं देखी है ये इधर है कम, बहुत कम, वो भी कट कट करवा दिया था, इस तरह नहीं जो आप वो जो आ रहे हैं मेरा भाई है, हाथों में इस तरह ఓకే సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనము బాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము ఇక్కడ ఇప్పుడు బాయ్ వాళ్ళ ఇల్లు ఒక రౌండ్ వేసి వద్దాము యాక్చువల్గా ఇటు సైడ్ సిస్టర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వీడియోలో చూపించడం అనేది లేదు సో చూపించద్దంట అందుకని చెప్పేసి మనం ఇల్లంతా చూసేసి వద్దాం ఒకసారి ఓకేనా చల్ సో ఫ్రెండ్స్ బాయ్ వాళ్ళ కిచెన్ ఏనా బాయ్ కిచెన్ చూపిస్తారంట కిచెన్ చూద్దాము యాక్చువల్గా లేడీస్ని షూట్ చేయొద్దు అందుకని చెప్పేసి బాయ్ చూపిస్తారంట इसको हम बुखार कहते हैं ना, बुखार कुकर इट्स डिफरेंट यस डिफरेंट। इसमें हम डालते हैं, इसको उबाल देते हैं ना, राइस ओके को हाँ राइस को उबाल देते हैं ना, हाँ। इसमें हम सब कुछ डाल देते हैं ना, जो चीज होते हैं ना, ओके वो अब तो सादा राइस पकाते हैं ना, हाँ सादा हाँ सफेद, सादा सफेद ये सफेद नहीं होता है, इसमें हर चीज होता है, हमने ऑयल भी डाल दिया। ओके ये प्रेशर कैसे वो ऊपर वाला ये क्या है ये पिन हाँ ये इसमें इस तरह बंद कर देते हैं, ओके ओके फिर इसको बंद कर दे, ये हमारा थोड़ा सा किचन किचन है, ओके इसमें हम डाल देते हैं ना, हाँ ये इसको क्या कहते हैं, आटा डाल देते हैं, आटा बड़े चपाती चपाती डाल देना, इसमें हम आटा स्टोर करते हैं। ఓకే ఇస్మే అరే ఓ చూసిరా ఫ్రెండ్స్ ఈ డబ్బాలో మొత్తం పిండి ఉన్నది ఇంత పెద్ద పిండి రోజు చపాతీయేనా ఎవ్రీడే इधर स्टोर करते हैं, जब जरूरत है तो उससे ले आते, इसमें डाल देते हैं, उसको जो ఓకే ఓకే గుడ్ గుడ్ और ये हमारा जो इससे हम पानी लेते हैं, पानी लेते हैं हाँ, ओके गुड सो ये हमारा हम इधर लेते हैं, ये भी हमारा बंधु है। ओके उधर सिस्टर्स इधर मामा पापा हम इससे मेरे ओके 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 मुश्किल नहीं है, इधर ముష్కిల్ नहीं है हाँ। సో ఇది ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్లో కొంచెం మోడర్న్ అంటే మట్టి ఇల్లులు కాకుండా నార్మల్ ఇల్లులు ఇలా ఉంటాయి బ్రదర్ విల్ గో దట్ సైడ్ కుక్కర్ అచ్చా है కుక్కర్ డిఫరెంట్ This is our house. We park our cars here. This is Okay. ये हमारा चाचू का घर है, ఓకే ये हमारा ఓకే ये हमारा छोटा मेमन मछली है, ఓకే भाई भाई किधर है भाई ये हमारा मेरे भाई है। ओके अजम अजम तो रास रासा ये हमारा लीपी है। हेलो 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 अस्सलाम वालेकुम वालेकुम सलाम अंकल। अस्सलाम वालेकुम अस्सलाम वालेकुम ये हमारा छोटा जो 6 महीने का है, ओके अस्सलाम वालेकुम ये वो छोटी, और ये हमारा बाप, हाँ हेलो सर अस्सलाम वालेकुम ये हमारा बाप। ఓకే సో ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక మనము లంచ్ డిన్నర్ ఏదో ఒకటి చేసేద్దాం యాక్చువల్గా
అటు సైడ్ సిస్టర్స్ ఉన్నారు. యూ హ్యావ్ 4 సిస్టర్స్ రైట్? I have 7 sisters. 7 సిస్టర్స్. ఓ 7 చెల్లెళ్ళు ఉన్నారంట. అందరు లోపల ఉన్నారు. సో లోపలికి వెళ్దాం ఇంకా. वो 3 का शादी हो गया, 3 का शादी हो गया. उसका भी बच्ची भी है अभी। ओके दूसरी बच्चा ओके. भाई का भी है। भाई का रूम है. ये भाई का, ये इसका कप बॉडी हमारा इधर अपने कपड़े वगैरह लगाते हैं। ये ओके. ये छोटी बच्ची के लिए। ओ इसको तो जानता है क्या। ఐ నో. సో ఫ్రెండ్స్ మన లంచ్ రెడీ అయిపోయింది తినడానికి. యాక్చువల్గా చూడొచ్చు ఇది రోటీ, ఏ రోటీ నాన్. సో మన మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, దహి, పెరుగు. సో ఇదంతా. సో సిస్టర్స్ అందరూ బయటికి వెళ్ళారు. సో వాళ్ళతో పాటు లంచ్ వేసేసి మనం బయటికి వెళ్దాం ఇంకా. సో చాలా చాలా ఆకలిస్తుంది. థ్యాంక్ యూ బాయ్. సో ఇంకో విషయం ఏంటంటే బాయ్ మనతో పాటు తినరు, అటు సైడ్ వెళ్ళేసి అబ్బాయిలతో తింటారు. ఇది అమ్మాయిలది. సో నేను ఇక్కడ తినేసిన తర్వాత టేస్ట్ చేద్దాం అసలు ఎట్లున్నాయి యాక్చువల్ టేస్ట్. అచ్చా. సో తినేద్దాం ఇంకా. ఓకేనా? సో ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ చాలా చాలా బాగుంది. No, मेरे भाई भाभी से खाए. బాబీ సికాయ. ఓకే. గర్ల్స్ ఎంత చెయ్యి అంటే నిజంగా బోత్ చెయ్యి. మటన్ బిర్యానీ చాలా చాలా బాగుంది. ఏ बनाते सब बनाता हूँ. सब बनाते. मेरी माँ ने जब ये बनाया थे तुम्हारे लिए. हाँ मुझे भी आती है. आती है. अच्छा. సో ఫ్రెండ్స్ వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరికి బాయ్ చెప్పేసిన వెళ్ళిపోదాం ఇంకా. సో ఫ్రెండ్స్ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఈద్ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. తిన్నాను, బిర్యానీ తిన్నా, ఇంకేంటిది సిస్టర్స్ తోటి టైం స్పెండ్ చేసిన. చాలా చాలా లవబుల్ గా ట్రీట్ చేసారు. చాలా మంచిగా అనిపించింది. మదర్ ఇంకా వాళ్ళ ఫాదరు, పప్ప, బ్రదరు వాళ్ళ ఎంత అంటే ఒక దగ్గర 20-30 మంది లేడీస్ నన్ను కలవడానికి వచ్చారు. చూసారు, కలిసిరు, మాట్లాడారు. మంచిగా అనిపించింది. కాకపోతే సాడ్ విషయం ఏంటంటే వీడియోలు ఏం తీయొద్దు, స్ట్రిక్ట్లీ నో అని చెప్పేసరికి నేను తీయలేదు. చాలా చాలా మంచి టైం, క్వాలిటీ టైం స్పెండ్ చేసిన. దే ఆర్ వెరీ వెల్కమింగ్. మంచి అనిపించింది. भाई एक सवाल पूछने हैं आपके साथ. वाई वीडियोस स्टडीज लड़कियों का इतना रिस्ट्रिक्शंस क्यों है? अब ये बात पश्तून का है ना। पश्तू एक रिलीजन है क्या? अजी पश्तून एक काम है। हाँ काम है, काम क्या पता है? एक नेशन है। नेशन है. ओके. इसमें रिस्ट्रिक्शन हो जाते हैं ना, रिस्ट्रिक्शन ज्यादा है. हम इज्जत का बहुत, हया इज्जत का बहुत ख्याल रखते हैं. ओके. अकॉर्डिंग टू इस्लाम भी इस तरह हम कहते हैं. ओके ओके. फिर इस तरह नहीं होने देते. सो अच्छा है भाई, अच्छा है आप रिलीजन फॉलो करते हैं. बट तालिबान भी सपोर्ट करते हैं ना? हाँ, सब लोग सपोर्ट करते हैं ना. अभी इस तरह नहीं कि हम नाराज है, खुशी का लड़कियों का जो स्कूल बन रहे, नहीं इस तरह नहीं है. इस तरफ नहीं है. बट ज्यादा मीडिया में दिखाते हैं ना, देवर स्ट्रिक्टली नो अबाउट स्टडीज. अभी ये सब चीज जो कर रहे हैं अकॉर्डिंग टू इस्लाम कर रहे हैं ना. अकॉर्डिंग टू इस्लाम कर रहे हैं. अकॉर्डिंग टू इस्लाम जो स्ट्रेंजर किसी दूसरी फीमेल और मेल जो स्ट्रेंजर है उससे मुलाकात भी नहीं करनी. हाँ एटलीस्ट लेडीज जो सेपरेट लेडीज के लिए स्कूल और कॉलेज बिल्ड करना चाहिए ना इधर. इसी काम में चालू है ना काम. इसी का अभी होगा एक उसमें एटलीस्ट तुम इस्लाम से हिसाब से काम करते हैं. ओके ठीक है. बट उसको लड़कियों के लिए स्पेशली स्कूल कॉलेज लड़की
फीमेल फैकल्टी रहकर एक कॉलेज बना सकते हैं ना? हाँ जी, इसमें काम है, शुरू हुई है, अभी सब बना लेंगे ना सेपरेट सेपरेट। वो टाइम लगते है क्या? हाँ, टाइम लग जाएगा, अभी प्लान शुरू है। हाँ ये बोल रहे हैं हम काम कर रहे हैं अपने प्लानों पे। ओके। ज्यादा लोग बोलते हैं लड़कियों के बहुत रिस्ट्रिक्शंस करवा दिया तालिबान ने, ऐसा नहीं है ना? हाँ, आप देख लेंगे कल, हाँ। आप खुद देख लेंगे कि किसने रिस्ट्रिक्शन किया। ओके, इसको छोड़ देते हैं। हाँ, ओके। ये बात है ना, हाँ लेडीज को जो तालिबान है ना, हाँ। लेडीज को बहुत एहतराम करते हैं, ओके, हद से ज्यादा रेस्पेक्ट देते हैं बहुत ज्यादा रिस्पेक्ट देते हैं। तालिबान ने। हाँ, तालिबान लोग बहुत ज्यादा रिस्पेक्ट देना है उसको, लेडीज को। शायद आप पहले भी देखे, जब कार में वो लेडीज होते हैं उस कार को रुकता ही नहीं, जाने देता है। ఓకే సో ఫ్రెండ్స్, తాలిబాన్లు అమ్మాయిలకి ఎగ్నెస్ట్ కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళ ఇస్లాంలో పర్సనల్ లైఫ్ పర్సనల్ గానే ఉంచాలి అని చెప్పేసి వాళ్ళు ఆ రూల్స్ ఫాలో అవుతారు అంతే. అట్లేం లేదంట. ఇప్పటికీ లేడీస్ కి ఒక 8th క్లాస్ వరకు స్టడీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్పెషల్ గా ఏమంటారు, వాళ్ళ కోసమని కంప్లీట్ గా లేడీస్ ఫ్యాకల్టీ తోటి స్కూళ్ళు అండ్ కాలేజెస్ కట్టియడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఇది కొంచెం టైం పడుతుంది అంతే. ఏ ఇస్కా జగह का नाम क्या है भाई? चारे अब्दुल हक। चारे अब्दुल हक। हाँ, अब्दुल हक स्क्वायर होता है। अफगानिस्तान का फ्लैग है। इसमें क्या लिखा हुआ है? वो फ्लैग में कुछ उर्दू में लिखा हुआ है ना, उर्दू या पारसी? फ्लैग के अंदर ही, हाँ फ्लैग के अंदर ये अरबिक है, इसमें अरबिक। ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूल लिखा है। वो क्या है वो? ये हमारा कलमा है, कलमा। तैयबा। ओके, कलमा मतलब इसके माना है, इसके मतलब ये है, देयर इज नो वन टू बी वर्शिप विदाउट अल्लाह, इन मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम द परफेक्ट इन मैसेंजर ऑफ अल्लाह। ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, నా వెనకాల ఇప్పుడే చెకింగ్ జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటో తెలియదు కానీ ఎవ్రీ దిస్ ద థర్డ్ టైం రైట్ టుడే చెకింగ్. ఈ రోజు 3 సార్లు చెకింగ్ జరిగింది. 3 సార్లు పాస్పోర్ట్ తీసుకున్నారు. అదేంటిది నా పర్మిషన్ చూసిరు. ఏ దిక్కతే పాయా ఇధర్ కా, ఎవ్రీ టైం దేవర్ చెకింగ్. आई डोंट नो व्हाई। अब ये ईद है ना, ईद है ना, ईद के टाइम पे ही होते हैं, नॉर्मल डेज में ऐसे नहीं होते, ऐसे नहीं होते हैं, इसलिए सिक्योरिटी टाइप करना पड़ेगा। ఓకే कोई ఓకే. मसला नहीं। हाँ, सर। సో ఈద్ టైంలో మాత్రం అంటే వీళ్ళ ఫెస్టివల్ ఉంది కాబట్టి సెక్యూరిటీ ఇంత చెకింగ్ ఉందంట. నార్మల్ గా అయితే అట్లా ఉండదు అని చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. బట్ దే వర్ ఫ్రెండ్లీ బ్రదర్, they were friendly, they were not that much dangerous, but problem है कि time waste हो जाते हैं every time 10 minute. సో ఫ్రెండ్స్, అది మనం ఖచ్చితంగా అయితే పాస్పోర్ట్, మన ట్రావెల్ సర్టిఫికేట్ ఉంటుంది పర్మిట్, అది మాత్రం క్యారీ చేయాలి ఖచ్చితంగా. సాయంత్రం అయిపోయింది, ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. చలో బాయ్, మిల్తే. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది మన ఈద్ సెలబ్రేషన్స్. బాయ్ బాయ్. కేక్ ఓకే బందే. సో గైస్, నేను నా హోటల్ దగ్గరికి వచ్చేసిన. ఈ వ్లాగ్ ఎక్కడ నచ్చింది, ఏం నచ్చింది నాకు కామెంట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాము. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.